ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న పవన్ కళ్యాణ్ విశాఖ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత ఇవాళ సాయంత్రం అరకు ఉత్సవంలో పాల్గొనబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, రెండో రోజు విశాఖలో పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడపనున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ లో ఈ రోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం జరిగే విశాఖ ఏదైతే అరకుకు సంబంధించిన ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాల్లో సైతం కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఇటు వాటర్ బాడీకి సంబంధించిన అధికారులు అలాగే పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులతో పాటు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు ఏదైతే కాలుష్య నియంత్రణ అధికారులకు సంబంధించి వారితో కూడా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు సైతం కూడా అన్ని ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే విశాఖలో పలు కంపెనీలు అనేవి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు రోడ్ల నిర్మాణానికి సంబంధించి అయితేనేమి కానీ అలాగే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వాటర్ కు సంబంధించి ఏర్పాట్లు అయితేనేమి కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన వాటి మీద అలాగే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక నగరంలో విపరీతంగా కాలుష్యం అనేది పెరిగిపోతూ వస్తూ ఉంది. దేశంలోనే కాలుష్యం పెరుగుతూ ఉన్న నగరాల్లో కూడా విశాఖ నిలుస్తూ ఉన్న సమయంలో ఈ కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలనే దాని మీద కూడా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ కాలుష్య నియంత్రణకు సంబంధించి ఎటువంటి సూచనలు పాటిస్తూ ఉన్నారు, అలాగే దీనికి సంబంధించి కంపెనీలు అయితేనేమి కానీ ఇతర వాహనాలకు సంబంధించి కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద కూడా సమీక్ష అయితే నిర్వహించనున్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా అంటే కాలుష్యాన్ని నియంత్రించాలి, కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత విశాఖకు సంబంధించి ఉత్సవాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో దాదాపుగా 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. 3 జిల్లాల్లో సైతం కూడా ఇటు అనకాపల్లి, విశాఖ, అరకు ఈ 3 జిల్లాల్లో సైతం కూడా ఈ జరుగుతూ ఉన్న నేపథ్యంలో నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగే అరకు ఉత్సవాల్లో అయితే ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఆయన గిరిజనులతో సైతం కూడా అనేక సార్లు మమేకమయ్యారు, అనేక సమావేశాలు సైతం కూడా నిర్వహించారు. ఇటీవల సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక స్వయంగా అంటే గిరిజన పల్లెల్లో సైతం కూడా కరెంటును రప్పించడంతో పాటు వాళ్ళకు పాదరక్షలు పంపించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ పట్ల సైతం కూడా విపరీతమైన ప్రేమాభిమానాలతో అక్కడ ఉన్న ఏజెన్సీ వాసులంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వస్తూ ఉన్నారని తెలియడంతో ఆనందోత్సవాల మధ్య వాళ్ళంతా ఉన్నారనే చెప్పుకోవాలి. ఈ రోజు సాయంత్రం జరిగే ఈ అరకు ఉత్సవంలో అయితే ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు సైతం కూడా మరికొన్ని అధికారులతో సైతం కూడా సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక నిన్న కూడా చూసుకున్నట్లయితే కనుక అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఆయనతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జూ పార్క్ ని సైతం కూడా సందర్శించారు. అక్కడ జంతువుల సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటి ఆహారానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. కంపెనీలు సైతం కూడా ఈ జంతువుల్ని సైతం కూడా దత్తత తీసుకోవాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడంతో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి జన్మదినం సందర్భంగా 2 జిరాఫీలు సైతం కూడా ఆయన దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా ఎర్రమట్టి దిబ్బలతో పాటు ఇటు కంబాలకొండ ప్రాంతాలు సైతం కూడా ఆయన సందర్శించడం జరిగింది. అటవీకి సంబంధించి భూమి రక్షణ ఇలాంటి చర్యలన్నింటినీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది సైతం కూడా అడిగి తెలుసుకున్నారు. నేడు సైతం కూడా పలు అధికారులతో సైతం కూడా సమీక్ష నిర్వహించి అనంతరం అరకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.